ఎరిక్ వైన్ మేయర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మే 25వ తారీఖున 2001లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అని ప్రయత్నం చేసే వారిలో 90% మంది విఫలమైపోతారు. 90% మంది ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేక సగంలో ఆగిపోతారు. ఇంచుమించు 163 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అని చెప్పి మధ్యలోనే చచ్చిపోయారు. కానీ ఈ వ్యక్తి మాత్రం విజయం సాధించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించాడు. ప్రపంచ రికార్డు సృష్టించాడు. అప్పుడు మీ అందరికీ ఉన్న ప్రశ్న ఏమిటంటే, ఎవరెస్ట్ శిఖరానికి చాలామంది ఎక్కారు కదండి, ఎరిక్ వైన్ మేయర్ ప్రత్యేకత ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు. చాలామంది ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు, కానీ వారు కళ్ళుతో చూస్తూ ఎక్కారు. ఈ ఎరిక్ అనే వ్యక్తి అంధుడు, గుడ్డివాడు. ప్రపంచ చరిత్రలో అంధుడై ఉండి గుడ్డివాడై ఉండి కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఒకే ఒక్కడు ఈ ఎరిక్ వైన్ మేయర్. అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, ఎలా సాధ్యమైంది నీకు గుడ్డివాడు అయి ఉండి కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కటం ఎలా సాధ్యమైంది? ఈ అసాధ్యాన్ని ఎలా సాధ్యపరచగలిగావు? అతను చెప్పినటువంటి జవాబు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సాధారణంగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు గుంపులుగా వెళ్తారు, ఒక టీమ్గా వెళ్తారు. ఒకరికి ఒకరికి మోటివేషన్ ఉంటుందని, ఒకరికి ఒకరికి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి సహజంగా గుంపుగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇతడేమో గుడ్డివాడాయే. అప్పుడు చెప్తున్నాడు, నా ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి బెల్ట్కి ఒక బెల్ కట్టుకున్నాను, రిక్వెస్ట్ చేసి ఒక బెల్ కట్టాను. అతను నా ముందు వెళ్తున్నప్పుడు బహు జాగ్రత్తగా ఆ బెల్ సౌండ్ వినేవాడిని. అతడు ఏ దిక్కుకు వెళ్తే నేను కూడా అతన్ని వెంబడిస్తూ ఆ బెల్ సౌండ్కు విధేయత చూపిస్తూ ఆ దిక్కుకు వెళ్ళేవాడిని. ఒకవేళ ఆ గంట శబ్దం ఆగిందంటే నేను ఆగిపోయేవాడిని. అంతేకాకుండా ఒకవైపు ముందు నుంచి వినిపిస్తున్న ఆ గంట శబ్దాన్ని, అలాగే వెనక నుంచి చెప్తున్నటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ని, జాగ్రత్త ఎడం వైపుకు వెళ్ళొద్దు, ఓహో జాగ్రత్తగా ఎడం వైపుకు నా కాలు వేయకుండా జాగ్రత్త పడ్డాను, కుడివైపున లోయ ఉంది జాగ్రత్త అని వెనక నుంచి వాళ్ళు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విన్నాను. ముందున్న గంట శబ్దాన్ని వింటూ విధేయత చూపిస్తూ, వెనక నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వింటూ విధేయత చూపించాను. ఎంత యాక్యురేట్గా నేను విధేయత చూపించానో అంత జాగ్రత్తగా నేను ఈ ఉన్నత శిఖరాన్ని అధిరోహించాను. ఎలా సాధ్యమైంది ఈ అసాధ్యాన్ని నువ్వు సాధ్యపరచుకోవడానికి అని ప్రశ్నిస్తే అతను ఇచ్చిన సమాధానం తెలుసా? విధేయత. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కూడా అసాధ్యాలను సాధ్యం చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను వాడుకోవాలి అని అనుకుంటున్నాడు, నిన్ను దీవించాలి, హెచ్చించాలి ఆశపడుతున్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏమిటంటే విధేయత. అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు, కారణం విధేయత. మోషేను దేవుడు బహుగా దీవించి వాడుకున్నాడు, కారణం విధేయత. పేతురును అపోస్తులుగా పిలిచి వాడుకున్నాడు, విధేయత. ఎవరైతే తనకు విధేయత చూపిస్తారో వారిని దేవుడు వాడుకుంటాడు. నటించే వారిని దేవుడు ఆశీర్వదించడం సాధ్యము కాదు. దేవునికి కావలసింది ఆయన మాట వినేవాడు. దేవుడు ఆశీర్వదించేది, హెచ్చించేది, వాడుకునేది విధేయత అనే లక్షణము కలిగిన వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. మర్చిపోకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఒక వ్యక్తిని నువ్వు దీవించాలన్నా, వాడుకోవాలన్నా, హెచ్చించాలన్నా ఆ వ్యక్తిలో కావలసింది విరిగి నలిగిన మనస్సు, వినయముతో కూడినటువంటి విధేయత. ఈ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపిస్తాయో ఆ వ్యక్తిని ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదిస్తావు. ఎప్పుడైతే నాయన మా వినయము, విధేయత, విరిగి నలిగిన వ్యక్తిత్వము నువ్వు ఆశించిన స్థాయికి చేరుతుందో ఆశీర్వాదపు గేట్లు తెరవబడతాయి.
అభిషేకపు గేట్లు తెరవబడతాయి. మేము ఆశించిన దానికంటే అత్యధికముగా హెచ్చించబడే జీవితం మేము చూస్తాం. అట్టి జీవితం కొరకు నాయన నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్న ప్రతి ఒక్కరిని వినయముతో, విధేయతతో, విరిగి నలిగిన మనస్సుతో నింపమని, పనికొచ్చే పాత్రలుగా చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా, నీకు మహిమకరంగా మేము జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.